స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రము తండ్రి. నిన్న నేడు నిరంతరం మాతో ఉన్న దేవ, మమ్మల్ని ఆశీర్వదించిన తండ్రి, నీకు వేలాది వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. షారోను వనములో పూసిన పుష్పమై, లోయలలో పుట్టిన వల్లి పద్మమునై, షారోను వనములో పూసిన పుష్పమై, లోయలలో పుట్టిన వల్లి పద్మమునై, నీ ప్రేమ అతిశయమనే నిత్యము కీర్తించుచు, ఆనందమయమై నన్నే మరచితిని. నీ ప్రేమ అతిశయమనే నిత్యము కీర్తించుచు, ఆనందమయమై నన్నే మరచితిని. షారోను వనములో పూసిన పుష్పమై, లోయలలో పుట్టిన వల్లి పద్మమునై, షారోను వనములో పూసిన పుష్పమై. సుకుమారమైన వదనమునిది, స్ఫటికము వల చల్లనైన హృదయము నీది. సుకుమారమైన వదనము నీది, స్ఫటికము వల చల్లనైన హృదయము నీది. మధురమైన నీ మాటలు సౌవడి వినగా, నిన్ను చూడ ఆశలను మనసు నిండెని. ప్రభువా నిన్ను చేరనా, మధురమైన నీ మాటలు సవ్వడి వినగా, నిన్ను చూడ ఆశలను మనసు నిండెని. ప్రభువా నిన్ను చేరనా, షారోను వనములో పూసిన పుష్పమై, లోయలలో పుట్టిన వల్లి పద్మమునై, షారోను వనములో పూసిన పుష్పమై. సర్వోన్నతమైన రాజ్యము నీది, సొగసైన సంబరాల్ నగరము నీది. సర్వోన్నతమైన రాజ్యము నీది, సొగసైన సంబరాల్ నగరము నీది. న్యాయమైన నీ పాలన విధులు చూడగా, నిన్ను చేర జన సముద్రం ఆశ చెందుని. ప్రభువా నిన్ను మరతునా, న్యాయమైన నీ పాలన విధులు చూడగా, నిన్ను చేర జన సముద్రం ఆశ చెందుని. ప్రభువా నిన్ను మరతునా, షారోను వనములో పూసిన పుష్పమై, లోయలలో పుట్టిన వల్లి పద్మమునై, షారోను వనములో పూసిన పుష్పమై. సాత్వికమైన పరిచర్యలు నీవి, సూర్యకాంతిమయమైన వరములు నీవి. సాత్వికమైన పరిచర్యలు నీవి, సూర్యకాంతిమయమైన వరములు నీవి. పరిమళించు పుష్పముని నిన్ను చూపనా, ప్రీతి పాత్రని భూమిలో నిన్నే చాటన. ప్రభువా కృపతో నింపుమా, పరిమళించు పుష్పముని నిన్ను చూపనా, ప్రీతి పాత్రని భూమిలో నిన్నే చాటన. ప్రభువా కృపతో నింపుమా, షారోను వనములో పూసిన పుష్పమై, లోయలలో పుట్టిన వల్లి పద్మమునై,
షారోను వనములో పూసిన పుష్పమై, లోయలలో పుట్టిన వల్లి పద్మమునై, నీ ప్రేమ అతిశయమునే నిత్యము కీర్తించుచు, ఆనందమయమై నన్నే మరచితిని. నీ ప్రేమ అతిశయమునే నిత్యము కీర్తించుచు, ఆనందమయమై నన్నే మరచితిని. షారోను వనములో పూసిన పుష్పమై, లోయలలో పుట్టిన వల్లి పద్మముని, షారోను వనములో పూసిన పుష్పమై. హల్లెలూయా, స్తోత్రం. యేసయ్యాను పొందనాలు. ప్రియులలో దేవునికి స్తోత్రం. చక్కని ఒక మంచి రోజు కూడా దేవుడు మన బ్రతుకుల్లో దేవుడు అనుగ్రహించినటువంటి దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఎన్నడూ చూడలేని మంచి ఒక రోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రియులారా, మన దేవుని స్తుతిస్తాం, మన దేవుని ఆరాధిస్తాం. మన దేవుడు ప్రియులారా మంచి దేవుడు. మన యేసయ్య ప్రియులారా, మనం అనుకున్న దానికంటే, మనం ఊహించిన దానికంటే, మనం గ్రహించిన దానికంటే ప్రియులారా మన ప్రభువుని యేసుక్రీస్తు చాలా చాలా మంచి యేసయ్య కాబట్టి ప్రియులారా మనం ఇంతగా మనం స్తుతించుకోవాలి, మనం ఆరాధించుకోవాలి. లేకుండా వచ్చిన మీకు అందరు కూడా ప్రత్యేక వందనాలు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కూడా దైవాలు లేచి మీరు ప్రార్థనలో పాల్గొనడం చాలా గొప్ప విషయం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం వాక్యం ధ్యానిస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ప్రియులారా 5వ అధ్యాయము 15వ అధ్యాయం మనం ప్రారంభంగా ప్రియులారా మనం చదువుదాం. స్తోత్రం. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. ఆమేన్. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని కృప గురించి రాయబడింది. అంటే దేవుని యొక్క కృప ప్రియులారా చాలా గొప్పది అనమాట. గాడ్స్ వండర్ఫుల్ గ్రేస్ అని రాయబడింది. గాడ్స్ వండర్ఫుల్ గ్రేస్ అనమాట. కాబట్టి ప్రియులారా మనం యేసుక్రీస్తును నమ్మిన తండ్రి దేవుడు యేసుక్రీస్తును మనకు అనుగ్రహించాము. యేసుక్రీస్తు నా కొరకు, మనందరి కొరకు ప్రాణం పెట్టాము. మన పాపాలంతా కూడా సిలువలో మోసుకొని మరణించామన్నమాట. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మన పాపాలు క్షమించాం. గతకాలంలో కానీ మనం చేసిన ప్రతి పాపాలు ప్రియులారా, అది మాటల ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, ఆలోచన విధం కావచ్చు, ఏ విధమైన చేస్తున్న ప్రతి పాపాలు యేసయ్య క్షమించు అని ప్రార్థన చేసినప్పుడు యేసయ్య మీ రక్తం ద్వారా నన్ను కడుగుము, శుద్ధి చేయమని ప్రియులారా మన దేవునితో మనం చెప్పిన వెంటనే క్షణమే దేవుడు క్షమించామన్నమాట. కాబట్టి దేవుడు ప్రియులారా మనతో క్షమించామన్నమాట. పాపక్షమాన దేవుడు అనుగ్రహించాం. అంటే సత్యం ప్రియులారా మనం వృద్ధినంతకాలం మనం మర్చిపోవద్దు. దేవుని బిడ్డలుగా మనది మర్చిపోవద్దు అనమాట. అంటే మనం ఈ రోజు మనం నీతి మందలుగా ఉండడం అంటే, లేదంటే మనం పాపక్షమణం పొందేమంటే, నిత్య జీవనం పొందేమంటే, రక్షణ పొందిన స్థాయిలో మనం ఉన్నామంటే మనం ఒక గొప్పతనం కాదనమాట. మన ఏదో మంచి ఉన్నా కాబట్టి దేవుడు మనం పాపం క్షమించామని కాదు. కాబట్టి బైబిల్ ప్రకారంగా ప్రియులారా మనం చూసినట్లయితే మనం ఘోర పాపులే ఒకప్పుడు. ఎందుకంటే సిన్ఫుల్ నేచర్ పడిపోయిన ఆదాం స్వభావం మనలోనికి వచ్చేసాం. అలాగే మనం పాపులుగా మార్చబడామన్నమాట. తెలుసుకొని మనం పాపులుగా మార్చబడేవారు కాదు మనం. ఎందుకంటే ఆల్రెడీ అది మనలో, మనం పుట్టినప్పుడే మనలో అది వచ్చేస్తామన్నమాట. సిన్ అంటే పాప స్వభావం. కాబట్టి ప్రియులారా, అలాంటి ఉన్న పాపాలుగా ఉన్న మన పాపాలు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా క్షమించామన్నమాట. కాబట్టి కలువరి సిలువలో యేసుక్రీస్తు నా కొరకు, మీ కొరకు, మనందరి కొరకు బదులుగా ప్రాణం పెట్టామన్నమాట. ప్రాణం పెట్టి కాబట్టి అది నా కొరకు అనమాట, మనందరి కొరకు అనమాట. ఇంకా మన మీటింగ్ లో కొందరు వస్తారు, వారి కొరకు కూడా అనమాట. ఇంకా మనం ఈ భూమి మీద మనం ఎంతో మందిని మనం చూస్తున్నాం, వారందరి కొరకు అనమాట. యేసుక్రీస్తు ప్రియులారా సిలువలో ప్రాణం పెట్టామన్నమాట. పాపులను రక్షించుకోవడానికి కొరకు యేసుక్రీస్తు వచ్చామన్నమాట.
తీర్చడానికి ప్రభు రాలేదన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు దేని కొరకు వచ్చామంటే పాపను ఏ విధమైన శిక్ష నుండి విడిపించాలి, రక్షించాలి అనే ఉద్దేశంతో వచ్చామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తును కలిగిన, యేసుక్రీస్తును వెంబడించిన మనం కూడా ఈ దేవుని కృప మర్చిపోవద్దు అనమాట. దేవుడు మనతో చూపిన కరుణ, దయ, ప్రేమ, ప్రియులను మనం మర్చిపోవద్దు. మనం కూడా ఏం చేసుకోవాలి, ఇతరులతో దయగలిగిన వారు ఉండాలన్నమాట. ఇతరులతో మన కరుణ చూపేవారు ఉండాలి. ఇప్పుడు ఎంతగా మన యేసుక్రీస్తు మనతో ప్రియులను చూపిన కరుణ మనకు గ్రహించిన కొలది, యేసుక్రీస్తు నాతో మీతో చూపిన దయ ప్రియులను మనం గ్రహించిన కొలది, ప్రేమ మనం గ్రహించిన కొలది, మనం కూడా ఇద్దరులతో కరుణ చూపేవారుగా పరిశుద్ధాత్మ సహాయం వలన మార్చబడతాయి అనమాట. అదేమి చిత్తం అనమాట. అంటే తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు మనతో కరుణ చూపాము, దయ చూపాము, కృప చూపాము. అలాగే ప్రియులారా మన ఇద్దరులతో కూడా కరుణ చూపేవారు ఉండాలి, దయ చూపేవారు ఉండాలి. అంటే మనం చూసినట్టే మామూలు అయితే సహజంగా మనం చూసినట్టే ఎవరైనా పొరపాటు చేసినప్పుడు మనం వెంటనే వారిని తిప్పుతారేమో, అంటే వారిని వెంటనే గద్దిస్తారేమో, వారు హృదయం ఇంకా కఠినంగా మార్చబడినట్టు మనం మాట్లాడతారు. ఇప్పుడు ఏమవుతుంది, వారు మెల్లగా ప్రజలు దూరం అయిపోతాయి అనమాట. ప్రజలు మెల్లగా దూరం అయిపోతాయి. కానీ అందుకొరకు ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలుగా కృప బైబిల్లో రాయబడింది. కొలొస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. మన మాటలు వాక్యం కూడా చదువుతారు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. మన మాటలు ఉప్పు వేసినట్టు ఉండాలని రాయబడింది. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. చూడండి, అక్కడ స్పష్టంగా రాయబడింది, ఎల్లప్పుడూ అలా ఉండాలి అని రాయబడింది. ఒకప్పుడని కాదు, ఎల్లప్పుడూ కృపా సహితం, అంటే ఉప్పు వేసినట్టు కృప కలిగిన మాటలు ప్రియులారా మనం చెప్పాలి. దానికి ఇప్పుడు వీలుంది, ఈ కాలంలో వీలు పడుతుంది. ఎందుకంటే కృపా కాలంలో ఉన్నాయి కాబట్టి, యేసుక్రీస్తు సిలువ వేయబడిన కాబట్టి కృపా మాటలు చెప్పవచ్చు అనమాట. యేసుక్రీస్తు పుట్టడం, యేసుక్రీస్తు మరణం, దానికి ముందు ఉన్న విషయాలు మనం చూసినట్లయితే చాలా తేడా ఉంది. పాత నిబంధనని చదువుతున్నప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే ధర్మశాస్త్రం పాత నిబంధనని చదువుతున్నప్పుడు చాలా డిఫరెంట్ ఉంది. ఎందుకంటే నా కాలంలో కృప లేదనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రాణం పెట్టలేదు కాబట్టి. కాబట్టి యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఉన్న విషయాలు తేడా ఉంది, దానికి ముందున్న విషయాలు తేడా ఉంది అనమాట. దేవుడు వేరే విధంగా చూసిన, అంటే ఇప్పుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా చూస్తున్నాం అనమాట. మనల్ని రక్షణ పొందిన మనల్ని డైరెక్ట్ చూస్తున్నా ఎవరు నిలబడలేదు. ఎందుకంటే దేవుడు అంత పరిశుద్ధుడు, మనుషులు ఎవరు నిలబడలేదు. కాబట్టి అందుకొరకు యేసుక్రీస్తుని అనుగ్రహం, యేసుక్రీస్తు ద్వారా ప్రియులారా దేవుడు మనల్ని చూస్తున్నాం అనమాట. కాబట్టి యేసుక్రీస్తు అనమాట ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మన యేసుక్రీస్తును హైలైట్ చేయాలి. అంటే మనం కొన్నిసారి మన పాత నిబంధన అంటే కొన్ని వాక్యాలు మనం చదువుతున్న కొలది దేవుడు అగ్ని, సోదొమ గొమొర్రా మనం చూసినట్టు అగ్నితో నాశనం చేసినట్టు మనం చూసాం. ఇంకా ఎన్నో ప్రియులారా ఇబ్బందికరమైన పరిస్థితి, అంటే ప్రజలు పాపం చేసినప్పుడు ఒక్క రోజే చాలా మంది 23,000 మంది కానీ అలాగే చనిపోయిన పరిస్థితులంతా మనం చూడవచ్చు. కానీ ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్టే ప్రజలు పాపం చేయడం లేదని కాదు, కరుణ దేవుడు, కరుణ కలిగిన దేవుడు అనమాట, దయగలిగిన దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా దేవుని బిడ్డలు తండ్రి దేవుడు యేసుక్రీస్తు నాతో మీతో కరుణ చూపిన కాబట్టి మనం కూడా కృప కలిగిన మాటలు అంటే కరుణ దయగలిగిన వారుగా దానిలో ఇంక్రీస్ అవ్వాలి అనమాట. పరిశుద్ధాత్మ సహాయాలని మనం ఇంక్రీస్ అవ్వాలి. ఎందుకంటే ప్రియుల ప్రజలు దేవుని నుండి దూరం అయిపోవద్దు. కొన్నిసారి మనం హార్డ్ మాటలను బట్టి కూడా ప్రజలు దేవుని నుండి దూరం అయిపోవడానికి అవకాశం ఉంది. మన హార్డ్గా పరిశుద్ధ శాస్త్రాలు ప్రియులను మనం చూసినట్లయితే వారు ధర్మశాస్త్రం వెంటనే తీసుకొని మాట్లాడతారు, ధర్మశాస్త్రం. కానీ యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే ప్రత్యేకంగా మనం చూస్తున్నాము, వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ అయినప్పుడు కూడా పరిశుద్ధ శాస్త్రాలు తీసుకుని వచ్చాము. ఆమెలో తప్పు ఉంది, తప్పు లేదని కాదు, తప్పు ఉంది, కరెక్టే. కానీ ధర్మశాస్త్ర ప్రకారం ఆమెను ఏం చేసుకోవాలి ప్రభు అని చెప్పాను. ఒకటి ధర్మశాస్త్ర ప్రకారం ఆమెను చంపేసుకోవాలి కదా, అవును కరెక్టే, అది చెప్పిన కరెక్టే. కానీ ఆయన కానీ దేవుడు ఏసే ప్రేమ అనమాట, ఏసే కరుణ దయగలిగిన దేవుడు కాబట్టి యేసు స్పష్టంగా చెప్పారు, మీలో పాపం చేయలేదు అండి, మీరు
పాపం చేయలేని స్థాయిలో మీరు ఉంటే, ఎవరైతే పాపం చేయలేదో వారే మొదటిగా ఆమెను రాళ్ళేసుకో అని చెప్పింది. కానీ ఎవరు వేయలేదన్నమాట. ఇప్పుడు ప్రియులారా మనం చూడాలి, మన చాలాసారి మన ఇద్దరు పాపాలు చూసినప్పుడు మనం వెంటనే రాళ్ళేస్తారేమో. కానీ ప్రియులారా, ఈ కాలంలో కృపాకాలంలో మనం ఉన్నాం అనే విషయం మనం మర్చిపోవద్దు. అంటే క్రిస్తువులో మనం ఉన్నాము, క్రిస్తు మనలో ఉన్నాం అనమాట. ఆల్రెడీ యేసు క్రీస్తు నా కొరకు మీ కొరకు అంటే మరణించామన్నమాట. ఆల్రెడీ మరణించాము. అంటే యేసు క్రీస్తు రక్తం ఇప్పుడు అవైలబుల్ ఉంది అనమాట. యేసు క్రీస్తు రక్తం ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా, మనం ఆ కృపను అంటే దేవుని కరుణను మనం హైలైట్ చేసేవారే ఉండాలి. ఒకటి పాపను ప్రియులారా కృపాసనం దగ్గరకు రావాలని మనం ఆహ్వానం చేయాలి. ఎంత ఘోరమైన పాపలు కానీ ప్రభు దగ్గరకు రావచ్చు. ఎందుకంటే దేవుడు కరుణ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. యేసు రక్తం ఉంది అనమాట. యేసు రక్తం లేదంటే మనం దేవుని దగ్గర రాదు. కాబట్టి యేసు రక్తం ద్వారానే మన దేవుని సన్నిధిలో వచ్చాం. యేసు ఒక్కప్పుడు మనం కూడా దేవుని నుండి చాలా దూరంగా ఉన్నవారు. యేసు రక్తం రక్తం కూర్చున్న యేసు రక్తం కూర్చున్న రెవల్యూషన్ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక, యేసు క్రీస్తు రక్తం కూర్చున్న ఆ రెవల్యూషన్ పరిశుద్ధాత్మ దేవుడు మనం అనుగ్రహించినప్పుడు వెంటనే ఇప్పుడు మనం పాపం చేయొద్దు కానీ ఎవరు పాపం చేయొద్దని దేవుడు కోరుతుంది, మనం కూడా కోరుకోవాలి. అనగాని ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఏం చేసుకోవాలి? వెంటనే యేసు రక్తం మన హైలైట్ చేయాలన్నమాట. వెంటనే మనం రాళ్ళు తీసేవారు కాదు. వెంటనే యేసు రక్తాన్ని మనం ఉంది కాబట్టి, అవైలబుల్ ఉంది కాబట్టి యేసు రక్తములో మనం కడగబడాలి. ఇద్దరిని కూడా ఆ రక్తంలోనికి నడిపించాలి. అంటే సిల్వ వేయబడిన యేసుక్రీస్తును చూపాలన్నమాట. కాబట్టి అపోస్తలుడైన పౌలు ప్రియులారా చెప్తుంది, తన పరిచర్య మనం చూస్తే ప్రాముఖ్యంగా సిల్వ వేయబడిన క్రీస్తువును ప్రకటించామన్నమాట. ఇప్పుడు సిల్వ వేయబడిన క్రీస్తువును ప్రియులారా మనం హైలైట్ చేయాలన్నమాట. ఈ కాలంలో సిల్వ వేయబడిన క్రీస్తువును హైలైట్ చేస్తున్నప్పుడు కాబట్టి మనకు కొన్నిసారి రాళ్ళేమో మన పైకి ఎక్కుతుంది, అంటే ఎవరైనా రాళ్ళేయాలని. కానీ మనం సిలువ వేయబడిన క్రీస్తువును ప్రియులారా మనం హైలైట్ చేయాలన్నమాట. అంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రియులారా మనం చూసినట్లయితే మోస సర్పాని అంటే ఆ ఎడారిలో మనం చూసినట్లయితే అరణ్యములో ప్రియులారా పాత కాలంలో మనం చూస్తున్నాము. ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు పాము ఒక కాటు నుండి తప్పించుకోవడానికి వరకు అక్కడ మనం చూస్తున్నాము. ఇత్తడితో ఒక సర్పం అలాగే ఒకటి దాన్ని ఇత్తడితో అంటే తయారేసి ఎత్తనట్టు పైకు ప్రియులర్ హైలైట్ చేసినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కాలంలో ప్రియులర్ మనం ఏం చేసుకోవాలి? కాబట్టి యేసుక్రీస్తుని మనం హైలైట్ చేయాలన్నమాట. కాబట్టి దాన్ని చూసిన వారు నిత్య జీవనం పొందుతారు, పాపక్షమానం పొందుతారు అన్నమాట. కాబట్టి మనం దేన్ని మనం హైలైట్ చేస్తున్నాము? ప్రియులర్ మనం దేన్ని మనం హైలైట్ చేస్తున్నాము? చాలాసారి మనం యేసుక్రీస్తును కాదనమాట. మనం దేన్ని హైలైట్ చేస్తున్నామంటే పాపాన్ని హైలైట్ చేస్తున్నాం అనమాట. ఫలానా వ్యక్తి పాపం చేశాము, ఇప్పుడు వారు శిక్షకు అర్హులారు. కాబట్టి ఇప్పుడు ఇలా పాపాన్ని మనం హైలైట్ చేసుకొని ఉండే వారు శిక్ష. అవును, పాపం చేసిన వారందరూ శిక్ష పొందాలి. రోమిలకు రాసిన పత్రికలో ఆ మాట కూడా రాయబడింది. 6వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది. పాపానికి శిక్ష ఉంది, కరెక్ట్. కానీ ఆ శిక్ష ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు పొందిన విషయం మనం మర్చిపోవద్దన్నమాట. యేసుక్రీస్తు ప్రియులారా ఆ శిక్ష పొందేమని సత్యం మనం మర్చిపోవద్దు. యేసుక్రీస్తు మరణం మనం మర్చిపోవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏ ఒక్క పాపి ముందు కూడా, పాపంగా ఉన్న వారి ముందు, పాపం చేసుకొని బ్రతున్న వారి ముందు ప్రియులారా మనం ధర్మశాస్త్రం డైరెక్ట్ తీసుకొని వచ్చి ఉండే వారు శిక్ష పొందుకోవడానికి అర్హురాలు అని కరెక్టే చెప్పిన కరెక్ట్. కానీ ఇప్పుడు కృపాకాలంలో ప్రియులారా మనం యేసుక్రీస్తును హైలైట్ చేయాలని దేవుడు ప్రియులారా కోరుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? వారు శిక్ష నుండి విడుదల పొందుతారు, వారు మారు మనసు పొందుతారు, నిత్య జీవనం పొందుతారు, పాపక్షమాపణ పొందుతారు. దేవుని ప్రేమ గ్రహించుకొని వారు దేవుని ప్రేమించే వారుగా మార్చబడితే వారు దేవుని చిత్తానుసారంగా ఫలించే వ్యక్తిగా మార్చబడతాయి అన్నమాట. వారు దేవుని చిత్తానుసారంగా ఫలించే వ్యక్తులుగా దేవునితో చాలా దగ్గర కలిగిన వ్యక్తులుగా మార్చబడాలి అంటే తప్పకుండా ప్రియులారా సిలువ వేయబడిన క్రీస్తుని మనం ప్రకటించాలి. పాపాల మధ్యలో సిలువ వేయబడిన యేసుక్రీస్తుని మనం హైలైట్ చేయాలన్నమాట. ఇప్పుడు పాపాన్ని ప్రియులారా దయచేసి మనం వీరు చేసిన పాపాల గురించి అదే మనం మాట్లాడుకుని ఉండే
పరిష్కారం రాదన్నమాట. పరిష్కారం రాదు, అదే కాదు పరిష్కారం. కానీ మనం ఏం చేసుకోవాలి? సిలువ వేయబడిన క్రిస్తువును ప్రియులారా, మనం సిలువ వేయబడిన క్రిస్తువు కూర్చున్న ప్రదేశ పరిశుద్ధాత్మధుడు మనకు సమృద్ధి అనుగ్రహించినాక. హల్లెలూయా. ప్రేమ. మనం కూడా ఒకప్పుడు పాపులం, మనం కూడా ఒకప్పుడు శత్రులం. ఇప్పుడు కొన్నిసారి మనం అనుకున్నారేమో మన కొన్ని మంచితనాన్ని బట్టి మన ఇంతసార్లు ఉన్నామని. కాదు ప్రియులారా, కాదు. ఒకటి మనలో మన మంచితనాన్ని బట్టి కాదు, యేసే మంచితనాన్ని బట్టి అనమాట. దేవునికి స్తోత్రం. యేసే కృపను బట్టి అనమాట, యేసు కృషి కరుణాన్ని బట్టి అనమాట. నిత్య జీవనం పొందామంటే, పాపక్షమనం పొందామంటే, ఇంత మట్టుకు మనం ఆత్మీయంగా ఎదుగైన స్థాయిలో ఒకవేళ మనం ఉన్నామంటే కూడా ప్రియుల దేవును కృపా, దేవును కరుణా, దేవుని దయ అనమాట. మన గొప్పతనం కాదు. కానీ కొన్నిసారి మనం చెప్తారేమో, నేను అలాగే చేస్తారు, ఇలాగే చేస్తారు, కాబట్టి ఇలాగ ఇప్పుడు అని. కాబట్టి ప్రియులారా, కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మనం మంచి చేస్తున్నా గానీ అది కూడా దేవుని కృప అనమాట. ఒకవేళ మనం మంచి చేస్తున్నా గానీ దేవుని కృప, కరుణ, దయ అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని కృప గురించి ప్రియులారా మనం గ్రహించిన కొలది, దేవుని కరుణ గురించి మనం గ్రహించిన కొలది, మనం దేవుని స్తుతించేవారుగా, దేవుని ఆరాధించేవారుగా తప్పకుండా మార్చబడతాయి అనమాట. ఇప్పుడు ఇలా జీవం గల దేవుడు అది ప్రియుల కోరుతుంది అనమాట. జీవం గల దేవుడు అది కోరుతుంది. మనం దేవుని కృప, దేవుని కరుణ ప్రియులారా మనం గ్రహించుకొని దేవుని ప్రియులారా మనం హైలైట్ చేసేవారు ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఈ కాలంలో కృప చాలా పవర్ ఉంది అనమాట. దేవుని కృప కాలంలో ఉన్నాం. కాబట్టి కృప ప్రియులారా మనం పాపం చేయడానికి లైసెన్స్ గా కాదనమాట. కొందరు దాన్ని తప్పు పెడతారు, కానీ కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి కృప లేదు అంటే ప్రియులారా మనం దేవునితో ఉన్న సహవాసములు మనం కొనసాగించలేదన్నమాట. దేవుని కరుణ లేదు అంటే, యేసు రక్తం లేదు అంటే దేవునితో ఉన్న సహవాసములు మనం కొనసాగించలేదు. పాపం వలన మనల్ని దూరం చేస్తుంది అనమాట. పాపం మనను దేవుని నుండి దూరం చేస్తుంది. అందుకొరకు ఇప్పుడు ఇలా యేసు రక్తం ఉన్న కాబట్టి స్తోత్రం. లేదు, యేసు రక్తం మనకు ఇప్పుడు అవైలబుల్ గా ఉన్న కాబట్టి రక్తంలో ఆధారపడాలి. రక్తం ద్వారా మనం మనల్ని శుద్ధి చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఇద్దరు మన సహోదరు కానీ ఇద్దరు కూడా పాపం చేస్తూ ఉండవచ్చు. ప్రార్థన చేసిన ప్రభు వారిని కూడా వారు పాపాలు క్షమించుము. యేసుక్రీస్తు కూడా చెప్పారు, ప్రభు తండ్రి వారేం చేస్తున్నారో వారికి తెలియలేదు కాబట్టి క్షమించమని ప్రభు నేర్పించామన్నమాట. దేవుడు ప్రభు చెప్పామన్నమాట. ఇప్పుడు అదే మనం ఫాలో చేసుకోవాలన్నమాట. కాబట్టి అంత ఘోరంగా యేసుక్రీస్తును తిట్టినప్పుడు, అపహసించినప్పుడు కూడా, అంత ఘోరంగా యేసుక్రీస్తును వారు హింసించినప్పుడు కూడా ప్రియులారా యేసుక్రీస్తు తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వారికి తెలియలేదు కాబట్టి క్షమించమని తండ్రితో మాట్లాడే. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అంటే యేసుక్రీస్తు చూసామన్నమాట. అంటే యేసుక్రీస్తు ఆత్మకణులు సంపూర్ణంగా తెరబడిన స్థాయిలో ఉన్నాయి కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చూసే. మనుషులు ఇన్నసెంట్ అనమాట. మనుషులు మానవులు అందరూ ఇన్నసెంట్ అనమాట. వారు కాదు, నిజమైన శత్రువు యేసుక్రీస్తు చూసామన్నమాట. అంటే సాతాను అని యేసుక్రీస్తు గ్రహించుకొని మాట్లాడుతున్నాం అనమాట. అంటే కొన్నిసారి మనకు అనిపిస్తాము, ఫలానా బ్రదర్, ఫలానా సిస్టర్ అని శత్రువు ఎలాగ మనకు అలాంటి ఆలోచన ఉంటే దేయాలు కొన్నిసారి తీసుకొని వస్తాయి. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, రక్త మాంసములతో మనకు పోరాటం లేదు. రక్త మాంసములతో మనకు పోరాటం లేదు. కానీ కొన్నిసారి మనకు అదే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే కొందరు బలహీనతను బట్టి కొందరును ఇవిల్స్ పెట్టి వాడుతున్నప్పుడు మనకు డైరెక్ట్ చూసినట్టే ఆ వ్యక్తి అని అనిపిస్తుంది, కానీ కాదు సోదరు. కాబట్టి వారు ప్రతి ఒక్కరు ఇన్నసెంట్ అనమాట దేవుని యొక్క దృష్టిలో ప్రియులారా మనం చూస్తున్నట్టే. కాబట్టి నిజమైన శత్రువు సాతాను అన్నాడు, మనుషులు కాదు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సాతాను ఒక చేతిలో ఉన్న మనుషులు చాలా మంది ఉన్నారు, పరిశుద్ధాత్మ చేతిలో ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం, వారిని బట్టి స్తోత్రం. కాబట్టి సాతాను చేతిలో ఉన్న వారిని దేవుడు కోరుతుంది బయటకు తీసుకొని రావాలి. దాని నుండి వారు బయటపడాలి అంటే సువార్త ప్రకటించాలి, ప్రేమ సువార్త ప్రకటించబడాలి అనమాట. యేసు రక్తాన్ని మనం హైలైట్ చేయాలి, దేవుని యొక్క ప్రేమని మనం హైలైట్ చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. అప్పుడు వారి పాపాలు ఒప్పుకొని రక్తం ద్వారా కడగబడి నీతి మందులుగా దేవుడు తీసుకొని వస్తాడనమాట. బైబిల్లో రాయబడింది, యేసు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరు నీతి మందులం అనమాట. మరి పరిశుద్ధమని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు కొందరు ప్రియులారా మనం చూస్తున్నది వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు ధర్మశాస్త్ర పరిచర్య లేదని అక్షరం చంపేసి డైరెక్ట్ అలాగే చెప్తారు. బట్ కొందరు క్రిస్తువును హైలైట్ చేసుకొని చెప్తారు. ఇప్పుడు దేవుని చిత్తం ఈ కాలంలో ప్రియులారా మన క్రిస్తువును హైలైట్ చేయాలన్నమాట. ఆత్మ పరిచర్య, పరిశుద్ధాత్మకు నింపబడి క్రిస్తువును మనం హైలైట్ చేయాలి. ఇప్పుడు అపొస్తలుల గారి 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, సువార్త పరిచర్య వారు చేసినప్పుడు క్రిస్తువును హైలైట్ చేస్తామన్నమాట.
ఇప్పుడు ఈ పత్రికలు అంతా కూడా మనం చదువుతున్నప్పుడు ప్రియులారా మనం చూడవచ్చు క్రిస్తు గురించి రాయబడింది ఎక్కువ. అంటే క్రిస్తువును హైలైట్ చేస్తున్నాం అనమాట. యేసు రక్తం, యేసు నామం, కృప, కరుణ, దయ. కాబట్టి ప్రియులారా మనం అలాగ ఉండాలి అనమాట. కానీ పాత నిబంధనలు మనం చూస్తున్నట్టే కొంత తేడా ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు అప్పుడు మరణించలేదు కాబట్టి. కానీ ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు మరణించిన తర్వాత మనం ఉన్నాము. యేసుక్రీస్తు రక్తం ఉంది, పరిశుద్ధ రక్తం ఎల్లప్పుడూ ఉంది అనమాట. ఇప్పుడు ఎవరైనా ప్రియులారా పాపం చేసుకుని ఉన్నప్పుడు మన యేసుక్రీస్తు గురించి చెప్పాలి, యేసుక్రీస్తు రక్తం గురించి మాట్లాడాలి, యేసే ప్రేమ గురించి మాట్లాడాలి, యేసే ప్రేమలోనికి మనం నడిపించాలన్నమాట. ఇప్పుడు అందుకొరకే ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. బట్ దేర్ ఇస్ ది గ్రేట్ డిఫరెన్స్ బిట్వీన్ ఆదమ్ సిన్ అండ్ గాడ్స్ గ్రేషియస్ గిఫ్ట్. ఫర్ ద సిన్ ఆఫ్ దిస్ వన్ మ్యాన్ ఆదమ్ బ్రోట్ డెత్ టు మెనీ, బట్ ఈవెన్ గ్రేటర్ is God's wonderful grace and his gift of forgiveness to many through this other man Jesus Christ అని రాయబడింది. కాబట్టి దేవుని కృప ప్రియులారా పాపం కంటే గొప్పదని అర్థం చేసుకోవాలి. కృప అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే అది యేసుక్రీస్తు అనమాట. కాబట్టి మనం యేసుక్రీస్తుని హైలైట్ చేయాలి అన్నమాట. దేవుడు అది కోరుతుంది. కొన్నిసారి మనం ట్రాక్ తప్పిపోతాము, కొన్నిసారి మనం పాపాన్ని చాలా హైలైట్ చేస్తారు, లేదంటే సమస్యలు చాలా పెద్దగా చెప్తారు, లేదంటే మనం సాతాన్ని చాలా పెద్దగా చెప్తారా. కాబట్టి దేవుడు దేని కొరకు పిలిచామంటే యేసుక్రీస్తును హైలైట్ చేయడానికి దేవుడు ప్రియులారా మనను అభిషేకించాము, దాని కొరకు పిలిచామన్నమాట క్రిస్తువును. కాబట్టి ప్రజలు కూడా యేసుక్రీస్తు అవసరం అనమాట. యేసుక్రీస్తు ద్వారానే నిత్యజీవనం, యేసుక్రీస్తు ద్వారానే పాపక్షమాపణ, యేసుక్రీస్తు ద్వారానే ఫలించే అనుభవం, స్తోత్రం. కాబట్టి ప్రియుల దేవుని బిడ్డలుగా మనం క్రిస్తువును ప్రేమించే వారు ఉండాలి. క్రిస్తు ద్వారా క్రిస్తు తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు మనతో క్షమించినట్టుంటే మనం కూడా ఇద్దరులతో క్షమించేవారు ఉండాలి, కరుణ చూపాలి. అందుకొరకు బైబిల్లో రాయబడింది కృప కలిగిన మాటలు చెప్పాలి అనమాట, దయా మాటలు మనం పలకాలి. కాబట్టి ప్రియులారా కీర్తనలు 45వ అధ్యాయం 2వ వచనంలో కూడా రాయబడింది యేసుక్రీస్తు గురించి. ఆ కీర్తనలు రాయబడింది, దానిలో ప్రియులారా మనం చూస్తే దయగల మాటలు పలికామన్నమాట. కాబట్టి ఏమైంది, ఎక్కువ దేవుని అనుభవించామన్నమాట, స్తోత్రం. కాబట్టి ప్రియులారా మన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు చేంజ్ చేస్తాడనమాట. హోలీ స్పిరిట్ మనం హల్లెలూయా మన ఆత్మదేవుడు బలపరుస్తాడు. దేవుని ప్రేమతో నింపబడి దేవుని దయ లోతుగా మనం అర్థం చేసుకొని గ్రహించుకొని దయగలిగిన మాటలు చెప్పినట్టు, ఇద్దరితో కరుణ చూపినట్టు అలాంటి ఆ కృప దేవుడు ప్రియులారా యేసు నామములో మనకు సమృద్ధి అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. ఇంకా రోమిలకు రాసిన పత్రిక ప్రియులారా మనం చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 17వ వచనం చదువుతారు. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఆమేన్. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మరణం ఒక్కని అపరాధము మూలమున వచ్చినదై ఆ ఒక్కని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును, కృపా బాహుల్యం అంటే కృప మనం అర్థం చేసుకోవాలన్నమాట. కృపా బాహుల్యం మనం పొందుకోవాలి. కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారి మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురని రాయబడింది. కృపా బాహుల్యమును నీతి దానమును ప్రియులారా మనం పొందాలి. కాబట్టి దేవుని కృప గురించి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని కృప మనుషులను దేవుని నుండి దూరం చేయలేదన్నమాట. కానీ పాపం ఏం చేస్తుంటే మనుషులను దేవుని నుండి దూరం చేస్తాయన్నమాట. అందువరకు ప్రియులారా మన కృప గురించి గ్రహించుకోవాలి. మనం కూడా కృపలో ఉన్నామన్నమాట. రోమిలకు రాసిన 6వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది ధర్మశాస్త్రం నుండి దేవుడు మనల్ని విడిపించి కృపలోనికి దేవుడు తీసుకుని కృపలో మనం ఉన్నాం. కృప లేదు అంటే మనం ప్రభు దగ్గర రాలేదన్నమాట. ఎందుకంటే దేవుడు అంత పరిశుద్ధం. కాబట్టి మనం ప్రభు దగ్గర రావాలంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి మనం ప్రభు దగ్గరికి వచ్చామన్నమాట. నిత్య జీవనం పొందాం, రక్షణ పొందాం. యేసుక్రీస్తు రక్తం అన్నమాట, చాలా పవర్ఫుల్ రక్తం అనమాట. కాబట్టి ఆ యేసుక్రీస్తు రక్తం ఎల్లప్పుడూ పిల్లల అవైలబుల్ గా ఉంది అనమాట. అందుకొరకు ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే మనం చూస్తున్నప్పుడు వెంటనే యేసుక్రీస్తు గురించి చెప్పాలి అనమాట. యేసుక్రీస్తు మీ కొరకు ప్రాణం పెట్టాము, ఆ విషయం గురించి మనం చెప్పాలి. కాబట్టి పిల్లల రక్తం గురించి మాట్లాడాలి. పాపాలు ఒప్పుకో, దేవుడు క్షమిస్తాడు, కరుణ చూపిస్తాడు. అంటే దానికి అర్థం పాపం చేయడానికి లైసెన్స్ కాదు. నిజంగా యేసుక్రీస్తు ప్రేమలోనికి లోతుగా ప్రియులారా ఎవరైతే పరిశుద్ధ సహాయమైన వస్తున్న కొలది వారు పరిశుద్ధంగా బ్రతకచ్చు అనమాట. వారు
ఆత్మీయురాలుగా మార్చబడతాయి అనమాట. కాబట్టి దేవుని చిత్తం ఏంటిది? ప్రతి ఒక్కరు ఆత్మీయులుగా మార్చబడాలి, ఆత్మీయురాలుగా మార్చబడాలి. కాబట్టి దాని కొరకు ప్రియుల దేవుని కృప గురించి ప్రియులారా మనం చెప్పాలి, కరుణ గురించి చెప్పాలి, దేవుని ప్రేమ గురించి చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రజలు ప్రభుత్వం ఇంకా సమయం గడుపుతారనమాట. ప్రార్థనలు, వాక్య ధ్యానములు ఇంకా సమయం గడుపుతారు. అప్పుడేమవుతుంది? మరి ఇంకా మార్పు వస్తుంది అనమాట. ప్రభుత్వ వారు ఏ ఒక్క వ్యక్తి అయితే యేసుక్రీస్తుతో నిజంగా సమయం గడుపుతున్న కొలది వారిలో మార్పు వస్తుంది. అంటే ప్రభువు నుండి ఎవరైనా మన ఒక మాటల ద్వారా, క్రియల ద్వారా కానీ ప్రభువు నుండి దూరంగా ఉంటూ మారలేదన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రజలను యేసు రక్తం, ఆమె దేవుని కరుణ, దేవుని ప్రేమని బట్టి ఇలా ప్రకటించుకొని ప్రభు దగ్గరకు మనం నడిపించాలి. ప్రభుత్వం ప్రజలు సమయం గడుపుతున్న కొలది ఇది ప్రార్థనలు కావచ్చు, వాక్య ధ్యానములు, వేసే మాటలు, ధ్యానించే విషయంలో కావచ్చు, ఆరాధనలు కావచ్చు, ప్రభుత్వం సమయం గడుపుతున్న కొలది ప్రజల్లో మార్పు వస్తుంది, తప్పకుండా మార్పు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. మనం పాపాన్ని హైలైట్ చేయడం వలన ప్రజలు మార్పు రాలేదన్నమాట. పాపం గురించి చెప్పడం తప్పు కాదు, కానీ తప్పకుండా యేసుక్రీస్తు గురించి చెప్పాలి అనమాట. యేసుక్రీస్తు గురించి చెప్పాలి. సో కొందరు మనం చూసినట్లయితే పాపం గురించి ఎక్కువ చెప్తారు, క్రిస్తు కన్నా ఎక్కువ పాపం గురించి చెప్తారు, లేదంటే సాతాను గురించి సమస్యలు కూడా ఎక్కువ క్రిస్తు కన్నా ఎక్కువ చెప్తారు. కాబట్టి క్రిస్తువుల ప్రియులారా మనం ఎక్కువ చెప్పాలి, తప్పకుండా క్రిస్తువుని మనం ప్రకటించాలన్నమాట. దేవునికి సోదరు ఇది ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. లేదంటే ప్రజల హృదయం ఇంకా నావలనేది కాదు అని వారు దారి తప్పి వారు ఇంకా ఎక్కువ పాపలుగా బ్రతకడానికి అవకాశం ఉంది అనమాట. ఒకటి ప్రియులారా, అందువరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది. మా చివరి వచనం చదువు, ఇదే అధ్యాయం చివరి వచనం. అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, పాపం ఎక్కడ విస్తరించోనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను అని రాయబడింది. పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితముగా విస్తరించునని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి దానికి అర్థం పాపం చేయాలనే కాదు, పాపం చేయవద్దు. బైబిల్లో రాయబడింది, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, పాపానికి మనం చనిపోయిన వారు, మరలా మనం ఎలాగ పాపం పాపానికి మనం చనిపోయిన వారు, ఆ ప్రవేశం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక లేదు. ఇప్పుడు పాపం చేయవద్దు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, పాపం ఎక్కడ విస్తరించును అక్కడ కృప అపరిమితముగా విస్తరించును అని రాయబడింది. ఇక్కడ అది లేదు అంటే మనం ఈ రోజు నిలబడలేదన్నమాట దేవుని సన్నిధిలో. నేనైతే నిలబడలేదు. ఓపెన్ గా చెప్పాలి అంటే, ఎందుకంటే మన ఆలోచన మాటలు క్రియల ద్వారా రక్షణ పొందిన తర్వాత కూడా ఎన్నోసారి ఆలోచనలు మాటల ద్వారా పాపం జరిగింది. కాబట్టి మనం ఏం చేస్తాం? యేసు రక్తంలో ఆధారపడి, అంతే, వేరే మార్గం లేదు. స్తోత్రం. మనం కాబట్టి యేసుక్రీస్తు రక్తం ప్రియులారా మనకు అవైలబుల్ గా ఉంది ప్రతి ఒక్కరు అనమాట. ప్రతి ఒక్క మనుషులు ప్రియులారా నిజంగా మనం చూస్తుంటే, ఎందుకంటే సిన్ ఉంది అనమాట, లోపలేని సిన్ ఉంది, పాపస్వ ఉంది అనమాట లోపల, అది తీసివేయబడలేదన్నమాట. కాబట్టి కానీ దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఆత్మ నియమం, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాము లేదు. కాబట్టి ప్రియుల కొందరు ఆలోచన గాని, మాటలు గాని, క్రియల ద్వారా గాని తప్పు జరిగినప్పుడు దేవుని బిడ్డల అర్థం చేసుకోవాలి. మనం క్షమించుకోవాలి, కరుణ చూపాలి, దయ చూపాలి. ఇలాగే యేసుక్రీస్తు తండ్రి దేవుడు యేసుక్రీస్తు వల్ల నాతో నీతో కరుణ చూపామన్నమాట. ఇప్పుడు కూడా కరుణ చూపిస్తాను. ఆ కరుణలో మనం ఉన్నాం, ఆ దయలో మనం ఉన్నాం, ఆ దయలో ఉన్నాం అనే సత్యం మనం మర్చిపోవద్దు. ఇప్పుడు మన ఒక గొప్పతనాన్ని బట్టి కాదు మనం నిలబడడం. సోదర, నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నా కాబట్టి, లేదంటే నేను ఎక్కువ ఏదో చేస్తున్నా కాబట్టి నేను విన్నామని కాదు. ప్రభు చేస్తున్న గొప్ప కార్యాన్ని బట్టి, ఆ శిలువ మరణాన్ని బట్టి, ప్రభువుని బట్టి ప్రియులను మనం నిలబడుతున్నాం. యేసు రక్తాన్ని బట్టి, యేసయ్య నామాన్ని బట్టి, ప్రభు కరుణాన్ని బట్టి మనం నిలబడతాం. కాబట్టి మనం కూడా ప్రియుల దేవుని బిడ్డలుగా కరుణ చూపాలి. కాబట్టి ఆ కృపా దేవుడు అనుగ్రహించిన కరుణ చాలా ప్రాముఖ్యమైన మాట. అదే ప్రియుల మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాట రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రియుల 4వ అధ్యాయము చివరి వచనం, అది కూడా ప్రియుల మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చివరి వచనం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. ప్రియులారా మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రేమ మన లోతుగా గ్రహించుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కాబట్టి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా నేర్పిస్తుంది, తండ్రైన దేవుడు ఒక్కని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడు. ఈ ప్రిన్సిపల్ మన లైఫ్ లాంగ్ అన్నమాట. ఒక్కరోజు కాదు, ఒక్కరోజు కొన్ని విషయం కొందరితో మనం ఒక్కరోజు క్షమించి ఉండవచ్చు, లేదంటే 10 సార్లు క్షమించి ఉండవచ్చు, 50 సార్లు క్షమించి ఉండవచ్చు. కానీ మరలా కూడా మనం క్షమించుకోవాలి అనమాట. స్తోత్రం. ఎంతైనా క్షమించుకోవడమే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలాగా తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మన లెక్కలేని పాపాలు క్షమించాము. కాబట్టి మనం చూస్తుంటే, మనం నిజంగా మనం చూస్తుంటే మనం ఎన్నో పాపాలు మనం చేసేవారు. కాబట్టి అదంతా కూడా యేసయ్య క్షమించు అని మన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు క్షమించామని, రక్తం ద్వారా క్షమించాము. గతకాలంలో మనం చేసిన పాపాలు ఒప్పుకున్న యేసయ్య మీరు క్షమించమని చెప్పిన పాపాలు ఏది కూడా దేవుడు ఇప్పుడు జ్ఞాపకం చేయడం లేదు. దేవుడు అది తీసివేస్తామన్నమాట. రక్తం ద్వారా కరుణ చూపాం, దయ చూపాం, క్షమించామన్నమాట. దేవుని హృదయం అలాగుందన్నమాట. కాబట్టి మనం కూడా అలాగ ఉండాలని దేవుడు కోరుతుంది. హల్లెలూయా. కాబట్టి జీవగల దేవుడు ఎలాగ మనతో క్షమించామో అలాగే ఇప్పుడు ఇలా అలాంటి ఉన్న హృదయం కలిగిన వారికి మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు యొక్క ప్రియులారా దయ మనం మర్చిపోవద్దు. యేసుక్రీస్తు నాతో మీతో చూపిన కరుణ మనం మర్చిపోవద్దు. కరుణ మనం అనుభవించుకొని ప్రజలతో మాట్లాడాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు దయ ప్రియులారా మనం అనుభవిస్తున్నామన్నమాట. ఇప్పుడు అది మనం మర్చిపోవద్దు అనమాట. స్తోత్రం. హల్లెలూయా. ఒక్కని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇది ఒక్కరోజు కాదు, బ్రదైనంత కాలం చేయాల్సిన బాధ్యత మనకు ఉంది అనమాట. లేదు, అది మనమే. ఇప్పుడు మనం చూసిన లోకంలో ఉన్న ప్రజలు ఎలా ఉంది, మనం చూసినట్లయితే ఏదైనా తప్పు చేసినట్లయితే ఇంకా కొట్టడం, తిట్టడం, ఇంకా పనిష్మెంట్ రకరకాలు ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం అలా కాదు. ఎందుకంటే తండ్రిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనతో క్షమించామన్నమాట. మనతో కరుణ చూపాం. ఆ కరుణని బట్టి మనం నిలబడుతున్నాం, ఆ దయాన్ని బట్టి మనం నిలబడుతున్నాం అనమాట. కాబట్టి అలాగే ప్రియులారా మనం కూడా కరుణ చూపే కరుణా హృదయం, అక్కడ మాట రాయబడి ఉంది, దయగలి కరుణా హృదయులై. అంటే కరుణా హృదయం అంటే దేవుని ప్రేమతో నింపబడిన హృదయం దేవుడు మనకు అనుగ్రహించినాక, వాక్యంతో నింపబడిన హృదయం, ఆత్మతో నింపబడిన హృదయం అంటే కరుణా హృదయం అనమాట. దయా హృదయం అనమాట. దయ చూపేవారుగా ప్రియులారా ఉండాలి. కరుణ చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా నాతో మీతో క్షమించామన్నమాట. కరుణ చూపాం. ఇప్పుడు నేను ఇప్పుడు నిలబడుతున్నామంటే కరుణ అనమాట, దేవుని దయ అనమాట, కృప అనమాట. నా మంచితనాన్ని బట్టి కాదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం మంచితనాన్ని బట్టి కాదు, మనం యేసే మంచితనాన్ని బట్టి అనమాట. యేసే మంచితనం మనం గుర్తు చేసుకోవాలి అనమాట. యేసే కరుణ మనం గుర్తు చేసుకోవాలి. యేసే ప్రేమ మనం గుర్తు చేసుకోవాలి. ఇది చాలా పవర్ఫుల్ అనమాట. అది ప్రజలు మార్చేస్తాయి అనమాట. అంటే పాపం గురించి పలానా వ్యక్తి పాపం చేస్తే పాపి అని మనం చెప్తున్న కొలది ఆయనకు తెలిసిపోతే ఆయనకి పనిష్మెంట్ ఉంది అంతే, అని పారిపోతే, లేదంటే ఇంకా ఘోరమైన పాపిగా మార్చబడుతుంది. కానీ పాపులకు అవసరమైనది ఏంటిది తండ్రికి తెలుసు. పాపులకు అవసరం కరుణ అనమాట, దయ అనమాట. దానికి క్రిస్తు అవసరం అనమాట. పాపులకు అవసరం ప్రియులారా క్రిస్తు అనమాట. అంటే మానవులకు, మనుషులకు అవసరం క్రిస్తుని అనమాట. అందుకొరిగా తండ్రిని తోడు క్రిస్తుని ఇచ్చేస్తాను, యేసుక్రీస్తుని ఇచ్చేస్తాం అన్నమాట అంతే. కాబట్టి యేసుక్రీస్తు, కాబట్టి ప్రియుల దానికి ముందు మనం చూస్తున్నాం, దానికి ముందు పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చామన్నమాట మోషే ద్వారా. కానీ ధర్మశాస్త్రం ద్వారా ప్రియుల మనం చూసినట్లయితే ఏ ఒక్క వ్యక్తి కూడా నీతి పొందలేదు. అది కూడా ప్రూఫ్ అయింది అనమాట బైబుల్లో. మరలా మనం ధర్మశాస్త్రం గురించి మాట్లాడుకొని ఉంటే క్రిస్తుని పక్క పెట్టుకొని మనం ధర్మశాస్త్రం అది ఎత్తుకొని ఇలాగ చూపించుకొని ఉంటే ఎవరు నీతి పొందలేదు, రక్షణ పొందలేదు అనమాట. ఇప్పుడు నీతి రక్షణ పొందాలి అంటే ప్రియులారా యేసుక్రీస్తు మాత్రమే అనమాట. అందుకొరకు స్పష్టంగా బైబిల్ రాయబడింది, భూమిలో గాని ఆకాశంలో గాని భూమి గాని యేసుక్రీస్తు నామం అంతే. రక్షణ కొరకు ఒక్క మార్గం అంటే యేసు నామం, అంటే యేసుక్రీస్తు మాత్రమే అనమాట. వేరే ఆప్షన్ లేదనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, అన్ని పరిస్థితుల్లో అన్ని వేళల్లో మన యేసుక్రీస్తుని హైలైట్ చేయాలి. కానీ కొన్నిసార్లు మనం మనుషులుగా ఏం చేస్తున్నామంటే మనం తోటి సహోదరులు కావచ్చు, వారు వీరు చేసిన పాపాలు ఒకవేళ మనం చూసిన దాన్నే మనం అదే హైలైట్ చేసుకొని మనం బ్రతుకుతున్నాము. కానీ వెంటనే మనం ఏం చెప్పాలి, యేసుక్రీస్తు గురించి చెప్పాలి, రక్తం గురించి చెప్పాలి, యేసే కృపాకరణ దయ గురించి ప్రకటించాలన్నమాట. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా ఒక వ్యక్తిను ఒక ఆత్మీయురాలుగా లేదంటే దేవునితో ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన బాధ్యత ఏంటిది, మన బాధ్యత ఏంటిది అంటే మన క్రీస్తుతో కలిసి బ్రతకాలి,
ఇద్దరు క్రిస్తుతో కనెక్ట్ చేయాలి. అది మన ప్రాముఖ్యమైన విషయం అనమాట. మనం క్రిస్తుతో కనెక్ట్ ఉండాలి, మన యేసుతో ఎల్లప్పుడూ కనెక్ట్ ఉండాలి. దేవుని చిత్తం అనమాట. అలాగే యేసుక్రీస్తు కూడా ఆ యేసుక్రీస్తుతో అందరిని మన యేసుక్రీస్తుతో కనెక్ట్ చేయాలి అనమాట. యేసుక్రీస్తుతో మనం కనెక్ట్ చేయాలి. యేసుక్రీస్తు నుండి దూరం చేసే మాటలు మనం పలుకోవద్దు అనమాట. కాబట్టి పాపాన్ని ఎక్కువ మనం చెప్తున్న కొలది ప్రజలు యేసుక్రీస్తు దగ్గరికి ఎలాగ వస్తారు. కాబట్టి యేసుక్రీస్తు దగ్గరకు రావాలంటే యేసుక్రీస్తు ప్రేమ గురించి చెప్పాలి, యేసుక్రీస్తు కరుణ గురించి చెప్పాలి, యేసుక్రీస్తు దయ గురించి చెప్పాలి. లేదంటే యేసుక్రీస్తు చాలా కోపంతో ఉన్నాం, ఇప్పుడు నేను కొడతాడంటే ఎవరు వస్తాడు? యేసుక్రీస్తు దగ్గరికి ఎవరు వస్తాడు? కాబట్టి ఆల్రెడీ సమస్యలో చాలా మంది ఉన్నారు. కాబట్టి వారిని ఇంకా నేను కొడదాం పెడతామంటే ప్రజలు పారిపోతాయి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అందుకు కృప అర్థం చేసుకోవాలన్నమాట. కరుణ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది చాలా దేవజనులకు ఇలా ఉన్న పరిస్థితి ఉంది అనమాట. చాలా దేవజనులు కొందరు చెప్తున్న ఆమె సాక్ష్యం ఉంది. ఒకప్పుడు వారి సంఘంలో ధర్మశాస్త్రం గురించి ఎక్కువ ప్రవేశించేవారు. దానివల్ల ఏమవుతుంది? సంఘాలంతా కూడా ఖాళీ అయిపోతుంది అనమాట. విడుదల లేదు, అంటే స్వస్థత లేదు, విడుదల లేదు, దెయ్యాల నుండి విడుదల లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం గురించి మాత్రం చెప్తున్నా అనమాట. కోసేస్తున్నాయి, మాటల ద్వారా కోస్తున్నాయి అనమాట. ఆల్రెడీ చాలా గాయంతో ఉన్నాయన్నమాట, తిరస్కారంతో ఉన్నాయన్నమాట. దాని మీద ఇంకా లోతైన గాయాలతో చాలా మంది. కాబట్టి దేవుడు చూపాడనమాట. అంటే కొందరు తర్వాత దేవుడు అంటే కొందరు దేవుని సాక్ష్యం ప్రియులరా మార్చేసి కృప గురించి చెప్పము, యేసు గురించి చెప్పము, కరుణ గురించి, దేవుని ప్రేమ గురించి చెప్పము, క్షమించే దేవుడు అని ప్రేరించము, స్వస్థపరిచే దేవుడు, పాపాలు క్షమించే దేవుడు. అలాగే ప్రేరించినప్పుడు ఏమవుతుంది? ప్రజలకు ఓదార్పు వస్తుంది, పాపక్షమానం వస్తుంది, నిత్య జీవనం వస్తుంది, దర్శనంలో ఎదిగే అనుభవం, ఏసేతో ఇంకా ఎక్కువ ఉండాల్సిన అలాంటి నాలోనే వస్తుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది? ప్రజలు మారు మనసు, సంఘాలు బలపరచబడడం, సేవ ఇంక్రీస్ అవ్వడం. ఇప్పుడు సేవ ప్రియులారా మనం ఇంక్రీస్ అవ్వాలంటే దేశ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనం హర్షం చంపేస్తుంది, డైరెక్ట్ హర్షం అంటే ధర్మశాస్త్రం ఎత్తుకొని మనం మాట్లాడుకొని డైరెక్ట్ మాట్లాడి ఉంటే పాపే అనే రుజువు అవుతాయి, కానీ శిక్ష వస్తాయి. అంతేగాని ప్రజల్లో అంత మార్పు రాదు. కానీ క్రిస్తు గురించి ప్రియులారా మనం ప్రవేశించిన కొలది కరుణ దొరుకుతుంది, పాపక్షమానం ఉంది, యేసు రక్తం ద్వారా ప్రజలు మారుతాయి అనమాట. వాక్యానుసరంగా ఉంటుంది, వారి ఫలిస్తాయి అనమాట, ఎక్కువ ఫలిస్తాయి. కాబట్టి ప్రియులారా రెండో కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడింది ఆత్మ పరిచర్య గురించి రాయబడింది. కాబట్టి మనం పరిశుద్ధాత్మ నింపబడి ఆత్మ పరిచర్య చేసే వారు ఉండాలి. మన మాటలు కూడా అలా ఉండాలన్నమాట. కృప కలిగిన మాటలు, దయగలిగిన మాటలు, యేసుక్రీస్తులో అది సమృద్ధి ఉంది అనమాట. ఇప్పుడు ఆ కాలంలో మనం ఉన్నాం, ఇప్పుడు యేసుక్రీస్తును కలిగిన వారికి ఉన్నాం. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి వచనంలో రాయబడింది, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాకృతులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును, అంటే మనం అనమాట, మనం క్షమించుకోవాలి. పరిశుద్ధాత్మలో ఆధారపడి క్షమించుకోవాలి అనమాట. ఒకవేళ మనం క్షమించలేదు అంటే మన ఆత్మీయంగా బంధించబడతాయి. మనం క్షమించే వారిగా మనం ఉంటే జీవజలంలో ప్రేమ ఇంకా ఎక్కువ ప్రవేశిస్తాయి అనమాట, మన ద్వారా ఎక్కువ ప్రవేశిస్తాయి. కాబట్టి క్షమించే హృదయం కలిగి ఉండాలి మనం. అంటే ఏ ఒక్క వ్యక్తితో కూడా మనతో అంటే నా హృదయంలో నేను నాతో కోపం పెట్టవద్దు అనమాట, ఇద్దరితో కూడా పెట్టవద్దు అనమాట, ఎవరితో పెట్టవద్దు. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మన హృదయం చాలా జాగ్రత్త మనం కాపాడుకోవాలి. కాబట్టి జీవనందలు మన ఆత్మ నుండి ప్రవహించాలి, మన హృదయం నుండి ప్రవహించాలంటే హృదయంలో కోపం పెట్టవద్దు, పగ పెట్టవద్దు, చేదు పెట్టవద్దు. కానీ సాతాను ప్రయత్నం చేస్తాడు మన హృదయంలో కోపం వచ్చినట్టు, అంటే పగ ఉండినట్టు ప్రయత్నం చేస్తాడు. ప్రియులారా మనం చూసినట్లయితే దావీదును ప్రియులారా మనం చూసినట్లయితే సౌలు ఎన్నోసారి చంపడానికి ప్రయత్నం చేశాను. దావీదును చంపడానికి సౌలు ప్రయత్నం చేశాను. కానీ మంచి అవకాశాలు దొరికినప్పుడు కూడా దావీదు ఏం చేయలేదన్నమాట. అంటే దేవుని అభిషక్తుడు సౌలు కాబట్టి దేవుడు సౌలు నియమించిన కాబట్టి ఏమీ చేయలేదన్నమాట. అంటే పవర్ లేదని కాదు, ఆ శక్తి తప్పు కొరకు వాడుకోలేదన్నమాట, చంపడానికి కొరకు వాడుకోలేదు. క్షమించామన్నమాట. దావీదు ప్రియులారా మనం చూస్తున్నాం, క్షమించామన్నమాట. తర్వాత మనం చూస్తున్నాము ఏదైనా ఇప్పుడు తర్వాత సౌలు మరణించిన తర్వాత కూడా ఆ న్యూస్ విన్న తర్వాత కూడా ప్రియులారా మనం చూసినట్లయితే దావీదు ప్రియులారా ఏడ్చినట్టు మనం చూస్తున్నాం. దావీదు చాలా బాధతో ఉన్నట్టు చూస్తున్నాం. ఆ శత్రువు తొలగిపోయింది కదా అని ఆనందించడం కాదు. కాబట్టి ప్రియులారా మనం 2 సమూయేలు గ్రంథం ఆ 1వ అధ్యాయంలోనే మనం చూస్తున్నాము. దావీదు ఒక పాట కూడా అక్కడ పాడినట్టు మనం చూస్తున్నాం.
కాబట్టి ప్రియులరా, అంటే దావీదు హృదయంలో మాత్రం సౌలు అంతా చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా, గాయపరచడానికి చంపడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ దావీదు హృదయం మాత్రం ప్రియులరా అంటే దేవుని ప్రేమతో నింపబడి ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు కరుణ చూపాం, దయ చూపాం అనమాట. హల్లెలూయా. అందుకొరకే ప్రియులరా దావీదు మనం చూస్తున్నాము, అంటే దావీదుకు అంచెలంచెలుగా ఎదిగినట్టు ప్రియులరా మనం చూస్తున్నాం. తర్వాత దావీదు కొన్ని పొరపాటు వచ్చింది అన్నప్పుడు కూడా ప్రియులరా మనం చూస్తున్నాము, దావీదు హృదయంలో మాత్రం సౌలుకు వ్యతిరేకంగా కోపం పెట్టలేదన్నమాట, పగ పెట్టలేదు, ఉంచలేదన్నమాట లోపల. ఇప్పుడు మన హృదయం ఎలా ఉంది? మన హృదయంలో మనతో కోపం ఉందా, లేదంటే మనతో పగ ఉందా, లేదంటే ఇద్దరితో మన హృదయంలో కోపం ఉందా? కోపం ఉండే ప్రియులరా మనం ఆత్మీయంగా ఎదగలేదు, అడ్డుపడతాయి అనమాట. పెట్టి మన హృదయాన్ని ప్రభావం చేయడానికి అవకాశం ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తున్న హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయం మనం కాపాడుకోవాలి. బైబిల్ మనకు నేర్పిస్తున్న అన్నిటికంటే ప్రాముఖ్యంగా మన హృదయం కాపాడుకోవాలన్నమాట. హృదయం కాపాడుకొని వాక్యం ద్వారా, యేసు రక్తం ద్వారా, వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం వలన హృదయం దేవుని చిత్తానుసారంగా కాపాడుకొని బ్రతుకుతున్న వ్యక్తి ఉండే మంచి భవిష్యత్తు ఉంది అనమాట, మంచి పరిచయం ఉంది అనమాట. ఫలిస్తాయి అనమాట, ఎక్కువ ఫలిస్తాయి. లేదంటే ఎక్కువ ఫలించలే. ఇప్పుడు కోపం కానీ పగ కానీ చేదు మనం ఫలించకుండా చేస్తాయి అనమాట. అసూయ కానీ కోపం కానీ అది ప్రియులరా మనం ఫలించకుండా చేస్తే ప్రత్యేక పాపం కానీ. ఇప్పుడు ఇలా దేవుని బిడ్డలుగా మనం ఒక్కనాడులో ఒకడు దేయగలిగి కరుణాహృదయలై క్రీస్తునందు దేవుడు మనతో క్షమించినట్టు మనం కూడా ప్రియులరా క్షమించే అభిషేకంతో దేవుడు మనల్ని ఆ ప్రేమతో దేవుడు అధీనంగా కుమ్మరించినాక, మన ఆత్మను దేవుడు బలపరిచినాక, మన హృదయాన్ని దేవుడు యేసు రక్తం ద్వారా దేవుడు శుద్ధి చేస్తాడు, కడుగుతా అనమాట. యేసు రక్తంలో ప్రియులారా ఆధారపడదాం, వాక్యములో ఆధారపడదాం, పరిశుద్ధాత్మలో ఆధారపడదాం. దేవా నా హృదయం కడుగుము, నా హృదయాన్ని కడుగుము, శుద్ధి చేయమని ప్రార్థన చేస్తాం. ఇప్పుడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు. లేదు, ఇప్పుడు పరిశుద్ధులు ఎదగడం చాలా ప్రాముఖ్యం అనమాట. ఇప్పుడు క్షమించుకోవడం వలన మనకు మేలనమాట. ఇద్దరితో మనం క్షమించుకోవాలి. కాబట్టి కొందరు మనకు వ్యతిరేకంగా కొన్ని మాటలు పలుకుతారని, అప్పుడు ఇంకొకటి మనం కూడా ఎంత ఆత్మవిషయం ఎంత బలంగా ఉంది అని కూడా మనకు అప్పుడు అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మనకు వ్యతిరేకంగా ఎవరైనా దూషించినప్పుడు, ఎవరైనా కీడు చేసినప్పుడు మన హృదయం ఎలాగ ఉంది, మన మనసు ఎలాగ స్పందిస్తుంది, మనం ఎలాగ రెస్పాన్స్ అవుతుంది, కోపం వస్తుందా, లేదంటే క్షమించే మనస్సు కలిగి వారి కొరకు ప్రార్థన చేస్తున్నారా, లేదంటే కోపం వచ్చి వారికి వ్యతిరేకంగా శాప మాటలు వస్తుందా, చెక్ చేయాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు చూపిస్తాడు, మన హృదయ పరిస్థితి దేవుడు చూపిస్తాడు. దేని కొరకు చూపిస్తున్నామంటే మనం ఇంకా పరిశుద్ధాలు ఎదగడానికి కొరకు అనమాట, ఇంకా మనం ఫలించుకోవడానికి కొరకు అనమాట. కాబట్టి దేవుడు ప్రియులారా మన సహవాసంలో మనం చూస్తున్నట్లయితే, సహవాసంలో వచ్చినప్పుడు పరిశుద్ధపరుస్తాడు. ఇప్పుడు మీ యొక్క భర్త ద్వారా దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు, మీ యొక్క భార్య ద్వారా మిమ్మల్ని దేవుడు పరిశుద్ధపరుస్తాడు, లేదంటే మీ తల్లి ద్వారా, లేదంటే మీ యొక్క నాన్న ద్వారా, లేదంటే మీ కుమారుడు ద్వారా, కుమార్తె ద్వారా కూడా దేవుడు రిలేషన్షిప్ ద్వారా కూడా దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి రిలేషన్షిప్ మనకు అవసరం అనమాట, సహవాసం మనకు అవసరం. ఇప్పుడు వారు వీరు వద్దు అంటే మనకు ఏ కొదువు లేనట్టు అనిపిస్తుంది. కాబట్టి కొందరు ఉండాలన్నమాట. కొందరు ఉన్నప్పుడు మనకు తెలిసిపోతుంది మనం ఎంత ఆత్మీయంగా ఎదిగామని అర్థమవుతుంది. కొందరు రాలేసినప్పుడు అప్పుడే మనకు అర్థమవుతుంది మనం ఎంత క్షమించే గుణం ఉంది, లేదంటే ఎంత వెంటనే కోపం లోపల నుండి ఎంత ఫాస్ట్ బయటకు వస్తుందని అప్పుడు అర్థమవుతుంది. కొందరు రాలే ఏ లేని సరే కొందరు లేదు అంటే మనకు అర్థం కాదు. ఇప్పుడు దేవుడు కొన్నిసారి కొందరిని అనుమతిస్తుందన్నమాట, స్తోత్రం. కాబట్టి అప్పుడు మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన చేయాలి. ప్రభువులు ఎక్కువ ఆధారపడాలి. యేసయ్యా క్షమించి కూడా నాకు ఎక్కువ దయచేయమని, ప్రేమతో ఇంకా నాకు నన్ను నింపమని ప్రార్థన చేయాలి. నన్ను ఇంకా పరిశుద్ధపరచమని మనం ఎక్కువ ప్రభువులో ఆధారపడాలి. ఇప్పుడు మనకు అర్థమవుతాయి వారికంటే మనకు ఎక్కువ ప్రభువు సహాయం అవసరమని అర్థమైపోతుంది అనమాట. కొన్నిసారి మనం అనుకున్నాం నేనేమో చాలా మంచి సార్లు ఉన్నాము, వారందరూ పాపులుగా ఉన్నాము, నేను మంచిగా ఉన్నాను, చాలా గొప్ప సార్లు ఆత్మీయంగా ఉన్నాను. కొన్నాళ్ళు మనకు ఒక దుష్ట మాట ఎవరైనా పంపినప్పుడే మనకు అర్థమైపోతుంది మనలో ఉన్న కోపం బయటపడినప్పుడు ఎంత ఆత్మీయురాలుగా ఉన్నామని అప్పుడే అర్థమైపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ప్రభువును నాకు అవసరం, మనకు అందరికీ అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం అనమాట, ఒక్కరు కాదు. కాబట్టి మన బ్యాలెన్స్ ఉండాలి అనమాట. వారికి అవసరం కరెక్ట్, మనకు కూడా అవసరం, అలాంటి అందరికీ అవసరం అనమాట. యేసుక్రీస్తు ప్రియులారా ప్రతి ఒక్కరికి అవసరం. అలాంటి పరిశుద్ధాత్మ దేవుని సహాయం నాకు అవసరం, మనకు అందరికీ అవసరం అనమాట. దేవుని కృపా కరుణ దయ హల్లెలూయా. అలాగే ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుతుంది. కాబట్టి ఒక్క నెలలో ఒకడు దేయగలిగి కరుణా హృదయ కృష్ణునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మనం ప్రియులారా క్షమించే కృప దేవుడు అనుగ్రహిస్తాం. ఒక్కరోజు కాదు, ప్రతినంత కాదు. అలాగుండే ప్రియులారా ఏమవుతుంది? రిలేషన్షిప్ కట్టబడతాయి అనమాట.
సంఘ సహవాసం అంటే రిలేషన్షిప్ చాలా ప్రాముఖ్యం. దేవునితో ఉన్న రిలేషన్షిప్ మంచిగా ఉండాలి, మనుషులతో ఉన్న రిలేషన్షిప్, ఇది రెండు బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దేవునితో యేసుక్రీస్తు ద్వారా తండ్రిని దేవునితో మనం మంచిగా ఉన్నాం, దేవునికి స్తోత్రం. అలాగే మనం యేసుక్రీస్తు ప్రేమ గ్రహించుకొని మనం మనల్ని ప్రేమించాలి, ఇద్దరిని కూడా ప్రేమించాలి, ఇద్దరిని కూడా ప్రేమించాలి. ప్రేమలో ఒక పాటు ప్రియులరా శ్రమ కూడా ఉంది అనమాట. క్షమాపణం, కరుణ చూపడం, దయ చూపడం. లేదంటే ఆ రిలేషన్షిప్ కొనసాగించలేదన్నమాట, కట్ అయిపోతుంది. ఇప్పుడు సాతాను అదే కోరుతుంది, ఇది రిలేషన్షిప్ కట్ అవ్వాలి. భార్య భర్తలు కావచ్చు, లేదంటే తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఉన్న కావచ్చు, లేదా సహోదరుల మధ్యలో ఉన్న రిలేషన్షిప్ కావచ్చు, కట్ అవ్వాలని అదే సాతాను కోరుతుంది. ఎందుకంటే అప్పుడు మాత్రమే సాతాను కోరినట్టు జరుగుతుంది అనమాట. మనం బలహీన పరచబడానికి అవకాశం ఉంది, దేవుని కోరుతున్న ఆశీర్వాదాలు మనం అనుభవించకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఇది రిలేషన్షిప్ ఎంత కట్ అయినప్పుడు. కాబట్టి దేవుని చిత్తం అనేది ఆశీర్వాదం మనం ఎక్కువ అనుభవించాలి. దేవుడు ఏం కోరుతుంది? తండ్రిగా దేవుడు కోరితే మనం దేవుని పిల్లలుగా మన ఆశీర్వాదం ఎక్కువ అనుభవించాలి. అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఇదే ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయంలో రాయబడింది, 1వ వచనంలోనే రాయబడింది. మా వాక్యం చదువుతారమ్మా, 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను అనమాట. ఎందుకంటే సంఘర్షణ వరకు అపోస్తలుడైన పౌలు బెదిమాలు అంటే వేరే మార్గం లేదని రిక్వెస్ట్ చేస్తాను అనమాట. ఎలా ఉండాలి? దీర్ఘశాంతంతో పిలుపునకు తగినట్టు సంపూర్ణ వినయం అనే మాట రాయండి. వినయము సాత్వికముతోను నడుచుకోవాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడి. ఇది మనం నేర్చుకోవాలి. ఇది ప్రాక్టికల్ లైఫ్ అనమాట. ఇది మనం వాక్యం చెప్పే ఇది కాదు, మెసేజ్ మాత్రం కాదనమాట, వినే మాట కాదని వినాలి, కానీ ఇది ప్రాక్టికల్ చేయాలి. హోలీ స్పిరిట్ లో ఆధారపడి మన ప్రాక్టికల్ లైఫ్ లో ఇది తీసుకొని రావాలన్నమాట. దీర్ఘశాంతంతో సహించుకోవాలన్నమాట. చూడండి, ఒక్కరిని కూడా సహించుకోవాలి, ప్రేమతో సహించుకోవాలి అని రాయబడింది. కోపంతో కాదు, కోపంతో వీరు సహించలే, సోదరం కోపంతో వెంటనే కట్ చేస్తా ఉంది. కానీ ప్రేమతో చూడండి, అందుకు ఇక్కడ మాట ప్రేమతో అనమాట. ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలి. ఇక్కడ దేవుడు మనల్ని ప్రేమించినట్టు మన ప్రతి ఒక్క ప్రదేశం దేవుడు ప్రేమిస్తున్నామన్నమాట. అందరి కొరకు దేవుడు ప్రాణం పట్టామన్నమాట. అందరి పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక ఉంది అనమాట. కాబట్టి అందరూ ఆత్మ గురించి ఐక్యతలో ఎదగాలి అని దేవుడు కోరుతుంది. దానికి వ్యతిరేకమున్న కొన్ని విత్తనాలు పెట్టడానికి ఈవిల్స్ పెట్టి ప్రయత్నం చేస్తాడు. అది దేవుని బిడ్డలుగా మనం అర్థం చేసుకొని దాన్ని యేసు రక్తం వేసడంలో జయించుకోవాలి. అప్పుడు సంఘం ఎదుగుదల మనం చూడవచ్చు అన్నమాట. సంఘం ఎదుగుదల మనం చూడవచ్చు, దేవుని ఆశీర్వాదాలు ఎక్కువ మనం అనుభవించుకోవచ్చు, ఎక్కువ దేవుని కార్యాలు మనం చూడవచ్చు అనమాట. లేదంటే చిన్నగా ఎదుగుతున్నప్పుడే, కాబట్టి సాతాను ఏం కోరుతుంది? చిన్నగా ఎదుగుతున్నప్పుడే అప్పుడే డిస్ట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు అందుకొరకు ప్రియుల మన మంచి ప్రార్థన చేయాలి. దేవునితో సమయం గడపాలి, మనం మాట్లాడాలి. అలాగే ఆత్మబలం పొందుకోవాలి, ఆత్మ గురించి ఐక్యత కాపాడుకోవాలి అనమాట. కాబట్టి అలాగే మనం ఉండే ఎఫెసీయులకు రాసిన 3వ అధ్యాయము 20వ వచనం ప్రకారం ప్రియుల దీవెన మనం అనుభవిస్తానమాట. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటనంటే గండను ఊహించి వాటనంటే గండను అత్యదేముగా గొప్ప కార్యాలు జీవంగా దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రియుల మనం ఆత్మ కలిగించే ఐక్యతలో మనం ముందుకు వెళదాం. క్షమించే హృదయం దేవుడు మనకు అనుగ్రహించినాక, క్షమించే విషయంలో లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపిస్తున్నాక, దేవుడు ప్రేమతో మన హృదయాన్ని నింపినాక, కరుణా హృదయం దేవుడు మనకు అనుగ్రహించినాక, లేదు. కాబట్టి కరుణ చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే తండ్రి దేవుడు మనతో కూడా కరుణ చూపాడు. కాబట్టి మనం కూడా కరుణ చూపాలి, దయ చూపాలి, అది దేవుడు కోరుతుంది అనమాట. కాబట్టి మత్తయి సువార్త 18వ అధ్యాయంలో కూడా ప్రియులారా 18 నుండి మనం ఇలాగే 15 నుండి చదువుతున్నప్పుడు అక్కడ టోటల్ గా అదే రాయబడింది. క్షమించే వ్యక్తి గురించి రాయబడింది, క్షమాపణ ఎంత ప్రాముఖ్యమని. లేదంటే మన దుష్ట దాసులుగా మార్చబడతాయి అనమాట. కాబట్టి తండ్రి దేవుడు మనతో క్షమించట్టు మన ఇద్దరితో క్షమించలేదు అంటే దేవుడు అడుగుతారు, నేను నీతో క్షమించినా కదా, మీరు ఎందుకు మరి మీ తోటి సహోదరుడు క్షమించలేదని దేవుడు ప్రశ్న అడుగుతారు. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేసే ప్రభువా క్షమించే హృదయం దయచేయము, ప్రేమతో నింపబడిన హృదయం దయచేయము. కాబట్టి ఈ భూమిలో ప్రియులుగా రైలుగా మనం ప్రభు కొరకు బ్రతున్నప్పుడు స్తోత్రం. కాబట్టి మనం క్షమించే విషయంలో ఇదే కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించిన
దాని వలన మనకు చాలా చాలా మేలు ఉన్నాయి అనమాట, చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం క్షమిస్తాం, ప్రతి ఒక్కరితో క్షమిస్తాం, ప్రార్థన చేస్తాం. దేవా ప్రతి ఒక్కరితో క్షమించే కృప అధికంగా దయచేయమని ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తాం. ప్రియుల పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీలో మేము ఆధారపడుతున్నాం, మీ కృపలో ఆధారపడుతున్నాం. అవును యేసయ్య, పాపం కంటే వేసే మీ కృప గొప్పది, సాతాను కంటే వేసే మీ కృప గొప్పది. యేసయ్య మీ కృప తండ్రి వేసే మిమ్మల్ని హైలైట్ చేసేవారుగా ప్రతి కృప తండ్రి మాకు అందరికీ అలాంటి అభిషేకం జ్ఞానం కుమరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహి బాన సేవ ఆరాధన ఖరగర విల సుగోడ కొరడిదే దేవా స్తోత్రం. దేవా క్రీస్తు కొరకు నిలబడుతున్నప్పుడు నిందలు అవమానాలు ఆమె ఉన్నప్పుడు కూడా ప్రభా స్తోత్రం. ఓహిబాన సేవ ఆరాధన శ్రమలు అనుభవం ఉన్నప్పుడు కూడా దేవా మీలో ఆధారపడి వాక్యానుసారంగా ప్రతి గొప్ప కృపా తండ్రి మాకు అందరికీ దేవాదేవము మా ఆత్మదేవ బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రాణం పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా సిహ ఆరాధన కొరగొరడిన సిగోడ కొరడిదే తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు క్షమించినట్టు తండ్రి ప్రతి ఒక్కరితో క్షమించే అభిషేకంలో మేము కొనసాగించబడినట్టు దేవ కృపాదేవ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహి బారాసిగోడ కొరబిదే దేవా మా హృదయ పర్వ మీరు చూస్తున్నటువంటి స్తోత్రం తండ్రి. మా హృదయాన్ని కడుగుము పర్వ శుద్ధి చేయము తండ్రి, మీ రక్తం ద్వారా మీ వాక్యం ద్వారా ఆత్మ ద్వారా కడుగుము తండ్రి. ఓహి బనా సిగోడు కోరిబినా సిగోడు కోరిబిదే దేవా యేసయ్య మీతో ఉన్న సహవాసములు మేమందరం ఆమె అనుదినం ఎదుగునట్టు దేవా సహాయం అని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఇద్దరులతో కూడా ఉన్న ఆ రిలేషన్షిప్లు కూడా తండ్రి ఆ ప్రేమలో అనురాగములో తగ్గిపోకుండా తండ్రి అనుదినం ప్రేమలు ఇంక్రీస్ అయినట్టు దేవా హోలీ స్పిరిట్ దేవా ఆమె కృపాదేవా దేవము తండ్రి ఆత్మ కలిగించే ఐక్యతలో ఎదిగినట్టు పరిశుద్ధాత్మదేవ అలాంటి కృపా తండ్రి మాకు అందరికీ దేవా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే బనాసుగోరు కోరిబినాసుగాడ కొరబిదే దేవా మా మాటలు ఎల్లప్పుడూ ఉపయోగిస్తున్నట్టు దేవా కృప కలిగిన మాటలుగా మేము మాట్లాడినట్టు అలాంటి అభిషేకంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే బనాసుగోరు కోరిబిదే దేవా మాకు మాటల ద్వారా ఇద్దరు ప్రాణాలు స్వస్థపరచబడినట్టు దేవా మీరు చిత్తానుసారం వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా దేవా మనం శుద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా హృదయం నాలుక అంతా కూడా ప్రభావ మీ రక్తం ద్వారా కడుగుతున్నాం తండ్రి. ఆమె పరిశుద్ధపరచమ తండ్రి, అభిషేకం నింపుతండి, ఆత్మీయురాలుగా బ్రతినట్టు కృప చూపుతండి. అనేకులను క్రీస్తు వైపు తిరిపే వ్యక్తులుగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మేమందరి ద్వారా అనేకులు యేసుక్రీస్తు దగ్గర వచ్చినట్టు అలాంటి నా తండ్రి మాటలు క్రియలు మా నుండి బయటకు వచ్చినట్టు పరిశుద్ధాత్మతో కృప చూపు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహి బనాసిగోడు కోరిబినాసిగడ కొరబిదే కుడి వేసిన ప్రతి ఒక్కరిని పేరు తండ్రి మీ నామలు దీవిస్తున్నాము. మహిమ ఘనత మీకు అభిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.